ఫ్రాన్స్ ని ఎప్పుడో దాటేశాం, బ్రిటన్ ఓవర్టేక్ చేశాం, ఇప్పుడు జపాన్ ని సైతం క్రాస్ చేసి జీడీపీలో 4వ స్థానాన్ని కొట్టేశాం. ఎస్, భారత్ జీడీపీలో జపాన్ ని దాటి 4వ అతిపెద్ద ఎకానమీ అయిందని ఐఎంఎఫ్ గణాంకాల ప్రకారంగా నీతి ఆయోగ్ సీఈఓ సుబ్రహ్మణ్యం గారు వెల్లడించారు. అయితే ఇందులో ప్రతి భారతీయుడు గర్వపడాల్సింది కొంత ఉంటే నిజం తెలుసుకోవాల్సింది చాలానే ఉంది. మన జీడీపీ 2025లో $4.187 ట్రిలియన్, అంటే మనం జపాన్ కంటే కొంచెం ముందున్నాం. కానీ జీడీపీ ఒకటే దేశాభివృద్ధి కొలమానం కాదు. మెయిన్ గా చెప్పాలంటే ఒక కంట్రీ యొక్క డెవలప్మెంట్ ఇండికేటర్ వచ్చేసి జీడీపీ పర్ క్యాపిటా, అంటే ఒక సగటు సామాన్య భారతీయుడు సంవత్సరానికి యావరేజ్ గా ఎంత సంపాదించగలుగుతున్నాడనేది. అసలు ఇండియా పర్ క్యాపిటా జీడీపీ వచ్చేసి $2,880. అయితే జపాన్ పర్ క్యాపిటా జీడీపీ వచ్చేసి $33,960. అంటే మనకంటే ఆల్మోస్ట్ ఒక జపనీస్ సిటిజన్ 12 రెట్లు ఎక్కువగా సంపాదిస్తున్నాడనమాట. అబ్బో, జపాన్ జనాభా వచ్చేసి 12 కోట్ల మంది అయితే మన జనాభా వచ్చేసి 143 కోట్ల మంది. పైగా జపాన్ లో కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా ఇండియాతో పోల్చుకుంటే ఎక్కువే కదా అనొచ్చు. జపాన్ కరెన్సీ ఎన్ వచ్చేసి ఇండియాలో 59 పైసలు. 12 కోట్ల మంది జనాభా ఉన్న జపాన్ నిన్న మొన్నటి దాకా భారత్ ని వెనక్కి నెడితే 143 కోట్ల మంది ఉన్న భారత్ ఎన్ని దేశాలను వెనక్కి నెట్టాలి? అసలు భారత్ కి జనాభా అనేది బలమా బలహీనత? ఇంకో ఇండికేటర్ వచ్చేసి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ HDI. 2023లో భారత్ యొక్క హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ వచ్చేసి 0.685 గా ఉంది. ఇది ప్రపంచంలోనే 130వ ర్యాంకు. అదే జపాన్ HDI వచ్చేసి 0.925 గా ఉంది. ఇది టాప్ కంట్రీస్ తో సమానం. ఈ HDI తో ఒక కంట్రీ యొక్క హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ని మెజర్ చేస్తారు. 2023 రిపోర్ట్ల ప్రకారం HDI లో ఇండియా బంగ్లాదేశ్ తో సమానంగా ఉంది. ఇంకా చెప్పాలంటే శ్రీలంక కంటే వెనకబడి ఉంది. జపాన్ లో హెల్త్ కేర్, ట్రాన్స్పోర్టేషన్, ఎడ్యుకేషన్ ఇవన్నీ వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్. ఇంకా మన ఎడ్యుకేషన్ లో అయితే ఓల్డ్ సిలబస్ నే పట్టుకుని పాకులాడుతున్నాం. ఇక్కడ మనం జీడీపీలో జపాన్ ని దాటేశామంటే మన దేశంలోని రిచ్ పీపుల్ ఇంకా రిచ్ అయిపోయారని అర్థం. పేదవాడైతే ఇంకా పేదరికంలోనే ఉన్నాడు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి.